we turn to 1 Corinthians 2. ఇప్పుడు 1 కొరింథీ 2వ అధ్యాయం చూడండి. And here it tells us why God has given us the Holy Spirit. పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో అనే సంగతి ఇక్కడ ఉంది. 1 Corinthians 2 verse 9. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం says there are so many wonderful things that God has for those who love him, which we have not seen or heard or understood. దేవుని ప్రేమించు వారికి దేవుడు ఎన్నో అద్భుతకరమైనటువంటి సంగతులు ఆయన సిద్ధపరిచాడు. అవి మనం చూడలేదు, అవి మనం వినలేదు, అది మన మనసుకు గోచరం కాలేదు. Verse 9. 9వ వచనం. Some people think this is referring to heaven, the wonderful things God has prepared for us there. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి అద్భుతకరమైన సంగతుల గురించి ఇక్కడ రాశారు అనుకుంటారు. What do you think this refers to? మరి ఈ వచనం గురించి మీరు ఏమనుకుంటున్నారు? Things which eye has not seen. కంటికి కనబడలేదు, దేవుడు తన ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచాడు. Which ear has not heard. చెవికి వినబడలేదు, which have not even entered into the heart of man. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. What do you think that refers to? అది దేని గురించి చెప్తుంది ఇది? Do you think that refers to the golden streets of heaven? పరలోకంలో ఉన్నటువంటి బంగారు వీధుల గురించి అనుకుంటున్నారా మీరు? Or the gates made of pearl? లేకుంటే అక్కడ ముత్యాలతో చేయబడినటువంటి గుమ్మాలు, or the big mansions, అక్కడ ఉన్న పెద్ద పెద్ద భవనాలు, or the wonderful sights, the river of God and other things in heaven? దేవుని యొక్క నది పరలోకంలో ప్రవహించేటటువంటి గొప్ప గొప్ప దృశ్యాలు? No, కాదు. it is referring to God's nature which he is going to give us now. ఆయన ఇప్పుడే మనకి ఇవ్వనైనటువంటి దేవుని స్వభావాన్ని గురించి చెప్తుంది ఇక్కడ. That is more wonderful than all the golden streets and the mansions in heaven. అక్కడ పరలోకంలో ఉన్నటువంటి భవనాలు బంగారు వీధుల కంటే ఇది చాలా అద్భుతకరమైన సంగతి. So it says that in the next verse. తర్వాత వచనంలో ఇది ఉంది. These things which are all hidden, now God has revealed it to us through the Spirit. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. He is not saying one day God will show us this in heaven. ఒక దినాన పరలోకంలో దేవుడు వీటన్నిటిని మనకు చూపిస్తాడని కాదు. Now through the Holy Spirit all these wonderful things are coming into our life. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ అద్భుతకరమైనటువంటి సంగతులన్నీ మన జీవితంలోకి వస్తున్నాయి. And then see this wonderful verse. తర్వాత ఈ అద్భుతకరమైన వచనం చూడండి. Nobody knows the thoughts of a man, verse 11, except the spirit of man which is in him. 11వ వచనంలో ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. Even if you're married for 50 years, your husband cannot understand your thoughts. మీకు పెళ్ళయి 50 సంవత్సరాలైనా కానీ మీ మనసులో తలంపులు ఎలా ఉన్నాయో మీ భర్తకు తెలియదు. The thoughts are a very private area of our life. ఈ తలంపులు అనేటటువంటివి మన జీవితంలో చాలా రహస్య స్థానంలో ఉండేటటువంటివి. Will you tell all your thoughts to everybody? మీ మనసులో వచ్చే తలంపులన్నీ అందరికి చెప్తారా మీరు? No, చెప్పరు. You will tell everything in your mind only to someone whom you love very much. మీరు అత్యధికంగా ప్రేమించే వ్యక్తికే మీ మనసులో ఉన్న తలంపులన్నీ చెప్తారు. And someone you have full confidence in. ఎవరి మీద అయితే మీకు పూర్తి నమ్మకం ఉందో ఆ వ్యక్తితోనే చెప్తారు. All the other things you will keep in your mind, you won't tell anybody. మిగతావన్నీ కూడా మీ మనసులో అలాగా పెట్టుకుని ఉంటారు, ఎవరికి చెప్పరు. If you tell everything in your mind to somebody, that means you have a lot of love and confidence in. ఒకవేళ ఒక వ్యక్తికి మీ మనసులో ఉన్న తలంపులన్నీ మీరు చెప్తున్నారంటే ఆ వ్యక్తి మీద మీకు ఎంతో ప్రేమ ఉంది, ఎంతో నమ్మకం ఉంది ఆ వ్యక్తి మీద. Now see this wonderful truth. ఈ అద్భుతకరమైన సత్యాన్ని చూడండి. That God puts his spirit in us to tell us all his thoughts. దేవుడు తన ఆత్మను మనలో ఉంచి తన తలంపులన్నిటినీ చెప్పడానికి. He never did that in the Old Testament. పాత నిబంధనలో ఎక్కడ ఆయన అట్లా చేయలేదు. He never told all his thoughts to anybody in the Old Testament. తన తలంపులని పాత నిబంధనలో ఎవరితోనూ చెప్పలేదు. But now when he sends the Holy Spirit, he's trying to tell us all the thoughts in his mind. ఇప్పుడు తన పరిశుద్ధాత్మను ఆయన పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు తన తలంపులన్నీ తన ద్వారా చెప్పడానికి. That's like a very loving husband saying to his wife, now that you're my wife, I will tell you everything in my mind. అది ఎట్లా ఉంటుందంటే ఎంతో ప్రేమించేటటువంటి భర్త తన భార్యతో ఇప్పుడు నీవు నా భార్యవు కదా, నా సంగతులన్నీ నీకు చెప్తాను విను అని చెప్పినట్టుగా ఉంటుంది. That's wonderful. అది ఎంతో అద్భుతకరమైంది. And that is why I read the Bible. అందుకొరకే నేను బైబిల్ చదువుతున్నా. And in the last 50 years, God has told me so many things in his mind. గతించిన 50 సంవత్సరాలుగా దేవుడు తన మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి తలంపులు ఆయన నాకు తెలియజేశారు. You say, how, Brother Zach, will he tell me also? అయితే మీరు అనొచ్చు, సోదరుడు జాక్ గారు ఆయన నాకు కూడా చెప్తాడా అలా అంటే? Yes, if you read the Bible, he will tell you. అవును, మీరు బైబిల్ చదివితే ఆయన మీకు కూడా చెప్తాడు ఈ సంగతులన్నీ. If you read the Bible and ask the Holy Spirit, tell me the thoughts of God. మీరు బైబిల్ చదువుతూ పరిశుద్ధాత్మని అడిగి దేవుని తలంపులన్నీ నాకు చెప్పమని అడిగితే, I want to know all the thoughts of God. దేవుని తలంపులన్నీ నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. And I want you to change my way of thinking. నేను అసలు ఆలోచించే విధానాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. I believe many of us
have not understood the thoughts of God. నేను నమ్మేది ఏమిటంటే మనలో అనేక మంది దేవుని యొక్క తలంపులను గ్రహించలేదు. That is why we don't look at things the way Jesus looks at them. అందుకొరకే సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధానంలో చూస్తున్నారో అట్లా మనం చూడడం లేదు. How do you know whether the Holy Spirit is changing your mind? పరిశుద్ధాత్మ మీ మనసును మారుస్తున్నారు లేదా ఎట్లా తెలుస్తుంది? Here is one way ఇది ఒక మార్గం to find out. తెలుసుకోవడానికి. You will begin to look at people and things the way Jesus looks at them. మీరు ప్రజలను గాని ఆయా పరిస్థితులను గాని మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధానంలో తలస్తున్నారో అదే విధానంలో తలంచడం. Some of you have been believers many years, but your mind has not changed. మీలో కొన్ని అనేక సంవత్సరాలుగా మీరు విశ్వాసులుగా ఉన్నారు కానీ మీ మనసు అసలు ఏం మారలేదు. Because first of all, you don't spend time reading the Bible. ఎందుకంటే మొట్టమొదట దేవుని వాక్యాలు చదవడంలో మీరు సమయం గడపట్లేదు. You spend more time reading all these storybooks and newspapers and watch television and all మీ that. సమయం అంతా కూడా ఏంటంటే కథల పుస్తకాలు లేకుంటే వార్తాపత్రికలు టెలివిజన్లు చూడటం వీటిలోనే మీరు టైం అంతా గడుపుతున్నారు. How can you think like God if you spend your time watching television? మీ సమయం అంతా టీవీ చూడటానికే గడుపుతుంటే దేవుడు ఆలోచించినట్టుగా మీ మనసు ఏం ఆలోచించగలరు మీరు? You watch all these cinemas, you will think like all these cinema people think. మీరు ఈ సినిమాలన్నీ చూస్తూ కూర్చుంటే ఆ సినిమా వాళ్ళు ఎలా చేస్తారో అదే మీరు ఆలోచిస్తూ కూర్చుంటారు. That is the opposite of the way God thinks. అది దేవుడు తలంచేది దానికి వ్యతిరేకంగా ఉంటుంది. You think all those cinema actors are the greatest servants of God on the earth? ఆ సినిమాలో నటించే వాళ్ళందరూ కూడా భూమి మీద గొప్ప గొప్ప దైవ సేవకులు అనుకుంటారు మీరు? No, there is so much immorality among them. లేదు, వాళ్ళ మధ్యలో ఎంతో అవినీతి, వాళ్ళ ప్రవర్తనలో చెడు ప్రవర్తన And ఉంది. wherever there is immorality, they are servants of the devil. మరి ఎక్కడైతే అవినీతి ఉందో వాళ్ళందరూ కూడా అపవాది సాతాను యొక్క సేవకులు. If you watch all those cinemas, you will become like that. మీరు ఆ సినిమాలన్నీ చూస్తే మీరు కూడా వాళ్ళలాగా అయిపోతారు. Your mind will become like the devil's mind. మీ మనసంతా కూడా అపవాది సాతాను మనసులా And అయిపోతుంది. there are many believers like that. అనేక మంది విశ్వాసులు అలా ఉన్నారు. If you watch all those dirty pictures on the computer, your mind will become like that. మీరు కంప్యూటర్ లో పనికిమాలినటువంటి ఈ చెడు దృశ్యాలన్నీ చూసినప్పుడు మీ మనసంతా కూడా అట్లా చెడిపోతుంది. That is like a child who is sitting in kindergarten for 50 years. అది ఎట్లా ఉంటుందంటే ఒక కేజీ క్లాసులో ఒక బిడ్డ 50 సంవత్సరాలుగా క్లాసులో కూర్చున్నట్టే ఉంటుంది. Imagine a 50-year-old sitting in the kindergarten class. మీరు ఊహించండి, 50 సంవత్సరాల వయసు వచ్చినోడు కేజీ క్లాసులో That is how కూర్చున్నాడు. many believers are. అనేక మంది విశ్వాసులు ఇలా కూర్చున్నారు. Because they have not allowed the Holy Spirit to change their mind. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని తమ మనసు మార్చడానికి వాళ్ళు అనుమతించట్లేదు. To become the wife of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి భార్య కావడానికి when we become God, one of the great privileges is that He gives His mind to us. దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప ధన్యత, ఆధిక్యత ఏమిటంటే మన యొక్క మనస్సును ఆయన మార్చాలని కోరుతున్నారు. See,